2025 లో నీ బిజినెస్ కి ఫెస్టివల్ కు పోస్టర్, ఆఫర్స్ కు పోస్టర్ పెట్టి దీన్నే ఎస్ఎంఎం అనుకుంటున్నావా? అయితే నీ బిజినెస్ ని అస్సాం ట్రైన్ ఎక్కించినట్టే. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని మన ప్రోడక్ట్ సర్వీస్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ కస్టమర్స్ గా మార్చుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎస్ఎంఎం సింపుల్ గా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాను చూడండి. సోషల్ మీడియా మార్కెటింగ్ హోస్టింగ్ ఏ పార్టీ. ఈ బ్రాండ్ అనేది హోస్ట్ అనుకుందాం. హోస్ట్ ఏం చేస్తారు? ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది చూసి సో వాళ్ళకి ఏం కావాలి అనేది చూస్తారు. అలానే మీ బిజినెస్ లో మీ బ్రాండ్ కూడా ఏదైతే సార్ట్ అవుట్ ఉన్న ప్రాబ్లమ్ ని తీసుకొని బ్రాండ్ గా క్రియేట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ ని సొల్యూషన్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే వెన్యూ ఆఫ్ ద పార్టీ అన్నమాట. లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాగా. కంటెంట్ వచ్చేసి మ్యూజిక్, ఫుడ్, డెకర్. సో మనం ఒక పార్టీలో మ్యూజిక్, ఫుడ్ ఎంత బాగుంటే మన పార్టీ అనేది అంత హిట్ అవుతుంది. అండ్ మన పార్టీ గురించి వేరే వాళ్ళు అంతగానో మాట్లాడుకుంటారు. అలానే మనం కంటెంట్, రీల్స్, స్టోరీస్, పోస్టర్స్ ఇవన్నీ చేస్తూ బ్రాండ్ కి ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. సో దాంతో పాటు మనం బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు. గెస్ట్లు అంటే ఇక్కడ ఫాలోవర్స్ అన్నమాట. మన ఫాలోవర్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకు ఏమేం కావాలో వాళ్ళకి ఇచ్చే మంచి కంటెంట్ తో ఏంటంటే మనం ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్, కామెంట్స్, లైక్, షేర్స్. సో ఇవన్నీ కామెంట్, లైక్, షేర్ చేస్తుంటే వాళ్ళకి మనకి ఎంగేజ్మెంట్ క్రియేట్ అవుతూ అండ్ ఒక పార్టీలో ఎట్లా మనకి మంచి వైబ్ క్రియేట్ చేసి వాళ్ళతో మనం మాట్లాడతామో దాన్నే మెసేజెస్ రూపంగా ఆ కన్వర్షన్ రూపంలో చేస్తే దాన్ని ఏంటంటే ఎంగేజ్మెంట్ అవుతుంది. యాడ్స్, మీ పార్టీకి విఐపిని పోయి గెస్ట్ ని పిలుస్తారు. అలానే ఇక్కడ మీకు కావాల్సిన సెలెక్టెడ్ పీపుల్ ని పోయి యాడ్స్ రన్ చేసి టార్గెటెడ్ కస్టమర్స్ ని తీసుకొస్తాం. సో ఇవన్నీ చేస్తేనే మనకు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. సో ఒక పోస్ట్ చేస్తే మాత్రం ఎస్ఎంఎం